ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ అక్యూట్ యాంగిల్, అల్పకోణ త్రిభుజాలు ఎన్నున్నాయి అనేది మనకు కావాలి. అల్పకోణ త్రిభుజాలు ఎన్నున్నాయి అనేది మనకు కావాలి. దీంట్లో భుజాలన్నీ కూడా పూర్ణాంకాలు, భుజాంగాలు అన్నీ కూడా పూర్ణాంకాలు. మరి చుట్టుకొలత వాల్యూ ఏంటి? 14. చుట్టుకొలత విలువ ఎంత ఇచ్చాడు? 14. మనము అల్పకోణ త్రిభుజం చెయ్యాలనుకున్నా, అత్యధిక కోణము రైట్ త్రిభుజం గురించి చెయ్యాలనుకున్నా మనకు ఫస్ట్ కావాల్సింది లార్జెస్ట్ సైడ్. లార్జెస్ట్ సైడ్కి చుట్టుకొలతకు ఒక రిలేషన్షిప్ ఉంది. ఫస్ట్ ఆ రిలేషన్షిప్ వేద్దాం. సొల్యూషన్. చుట్టుకొలత ఇచ్చాడు, చుట్టుకొలతకు లార్జెస్ట్ సైడ్కి మధ్యనున్న రిలేషన్షిప్ ఏంటి? p/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ p/2. ఇది మీకు తెలిస్తే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. p/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ p/2. p ఏంటి సార్? చుట్టుకొలత. చుట్టుకొలత ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 14 ఇచ్చాడు. అంటే ఇది ఎంత అవుతుంది? 14/3 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు c లెస్ దాన్ 14/2. 14/2. 14/3. 3 4s are 12. 3 6s are 18. 4.66 less than or equivalent to c less than 7. 4.66 less than or equivalent to c less than 7. అంటే లార్జెస్ట్ సైడ్ మనకు ఏ కేసులు వస్తున్నాయి? c is equivalent to పూర్ణాంకాలు కాబట్టి 5 కానీ 6 కానీ. పూర్ణాంకాలు కాబట్టి c ఈక్వలెంట్ టు 5 లేకపోతే c ఈక్వలెంట్ టు 6. c ఈక్వలెంట్ టు 5 లేకపోతే c ఈక్వలెంట్ టు 6. ఇది స్టెప్ నంబర్ 1. స్టెప్ నంబర్ 1. స్టెప్ నంబర్ 2. స్టెప్ నంబర్ 2. సి లార్జెస్ట్ సైడ్ వాల్యూ ఎంత? 5. లార్జెస్ట్ సైడ్ వాల్యూ అయినప్పుడు చుట్టుకొలత వాల్యూ ఎంత ఇచ్చాడు సార్? చుట్టుకొలత 14 ఇచ్చాడు. అంటే a ప్లస్ b ప్లస్ c మొత్తం భుజాలను కూడితే మనకు వచ్చేది చుట్టుకొలత. c 5 కాబట్టి a ప్లస్ b ఎంత అయింది? 9. a ప్లస్ b ఎంత అయింది? 9. a ప్లస్ b 9. c అనేది లార్జెస్ట్ సైడ్ సార్. అంటే a అండ్ b 5 కంటే ఎక్కువ తీసుకోకూడదు. a అండ్ b 5 కంటే ఎక్కువ తీసుకోకూడదు. a ప్లస్ b 9 కాబట్టి అన్ని పూర్ణాంకాలు రాద్దాము. 1 + 8, 2 + 7, 3 + 6, 4 + 5. 5 కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇది కుదరదు, ఇది కుదరదు, ఇది కుదరదు. అంటే మనకు వచ్చిన వాల్యూ ఏంటి? లార్జెస్ట్ సైడ్ 5 అయినప్పుడు మిగతా రెండు ఏమేమవుతాయి? 4, 5. 5 4 5. 5 4 5. మనకిచ్చిన క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు సార్? అల్పకోణ త్రిభుజం అడుగుతున్నాడు. అల్పకోణ త్రిభుజంలో కండిషన్ ఏంటి? లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్. లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. 5 square less than 4 square plus 5 square. 25 plus 16 41. 25 less than 41. Yes, condition is satisfied. అంటే 5, 4, 5 అనేది మనకు ఒక కేస్. 5, 4, 5 అనేది మనకు ఒక కేస్. మనకు రైట్ సి ఎన్ని వాల్యూలు తీసుకోవాలి? 5 తీసుకోవచ్చు, లేకపోతే 6 తీసుకోవచ్చు. 5 తీసుకోవచ్చు, లేకపోతే 6 తీసుకోవచ్చు. స్టెప్ 3. స్టెప్ 3. సి ఈజ్ ఈక్వలెంట్ టు 6. సి ఈజ్ ఈక్వలెంట్ టు 6. సి గనక 6 తీసుకుంటే మనకు చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 14. a ప్లస్ b ప్లస్ సి ఎంత? 14. సి 6 అంటే a ప్లస్ b ఏమవుతుంది? 8. a ప్లస్ b ఏమవుతుంది? 8. a ప్లస్ b 8 అవుతే ఏ కండిషన్లు వస్తాయి? 1 + 7, 2 + 6, 3 + 5, 4 + 4. 6 కంటే ఎక్కువ తీసుకోకూడదు. రైట్. ఎందుకనంటే లార్జెస్ట్ సైడ్ వాల్యూ ఎంత? 6. కాబట్టి 1 + 7 పోయింది. అంటే ఏమేం కేసులు వచ్చాయి ఇక్కడ చూడండి. 6, 2, 6, 6, 3, 5, 6, 4, 4. ఈ మూడిట్లో మనకు అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్కి కండిషన్ ఏంటి? c² లెస్ దాన్ a² + b².
36 లెస్ దాన్ 16 ప్లస్ 16 ఎంత 32. 36 లెస్ దాన్ 32 కాదు. 25 ప్లస్ 9 34. 36 లెస్ దాన్ 34 కాదు. 36 లెస్ దాన్ 36 ప్లస్ 4 40 కాదు. కాబట్టి ఈ కేసెస్ వెళ్ళిపోయాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. మనకు అల్పకోణ త్రిభుజాలు కనుక్కోవాలి అని అంటే కండిషన్ ఏంటి? సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. p/3 లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు సి లెస్ దాన్ p/2. ఎందుకు ఈ కండిషన్ వేసాను? చుట్టుకొలత మనకు 14 ఇచ్చాడు. 14/3 లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు సి లెస్ దాన్ 14/2. 4.66 లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు సి లెస్ దాన్ 7. అంటే సి వాల్యూ ఎంత? 5 కావచ్చు, 6 కావచ్చు. సి 5 తీసుకున్నాను. చుట్టుకొలత 14 అన్నాడు. సి గనక 5 అవుతే ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? 9. ఏబి పూర్ణాంకాలు అన్నాడు. ఏమేం కండిషన్లు ఉన్నాయి? 1 + 8, 2 + 7, 3 + 6, 4 + 5. అన్ని కండిషన్లు పోయాయి. మిగిలింది 4 5. 5 4 5. లార్జెస్ట్ సైడ్ ఎంత? 5. 25 లెస్ దాన్ 25 + 16. 25 లెస్ దాన్ 41. ఎస్ రైట్. నెక్స్ట్ సి వాల్యూ 6 తీసుకున్నాను. 6 తీసుకుంటే ఏ ప్లస్ బి ఎంత అయింది? 8. 1 7 2 6 3 5 4 4. సో 6 1 7 అయితే కాదు, ఎందుకంటే లార్జెస్ట్ సైడ్ 6 కదా సార్. 6 2 6 6 2 6. లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ లెస్ దాన్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 సైడ్స్. 36 ఇట్ ఈజ్ లెస్ దాన్ 40. ఓకే, ఇది 6 స్క్వేర్ లెస్ దాన్ 36 లెస్ దాన్ 40. ఎస్, ఇది అవుతుంది. 36 గ్రేటర్ దాన్ లెస్ దాన్ 25 + 9 34. ఇది అవ్వట్లేదు. 36 ఈజ్ లెస్ దాన్ 16 + 16 32. ఇది గ్రేటర్ దాన్ అవుతుంది. ఇవన్నీ కూడా అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. మన క్వశ్చన్లో అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కావాలి. ఏదైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో అది. 5 స్క్వేర్ లెస్ దాన్ 4 స్క్వేర్ + 5 స్క్వేర్. 6 స్క్వేర్ లెస్ దాన్ 2 స్క్వేర్ + 6 స్క్వేర్. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. చుట్టుకొలత ఇచ్చి మనకు అల్పకోణ త్రిభుజాలు కనుక్కోవాలి అని అనుకుంటే ఈ మెథడ్ మనము యూజ్ చేయాలి.